విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సరే చూసుకుంటారు. Yes, costume, color నుంచి everything. But the thing is, again, it is a mixer of ideas. డైరెక్టర్కి మేబీ హీ వుడ్ హ్యావ్ థాట్ ఇన్ ద సీన్ ఇలా ప్రజెంట్ చేయాలి అని ఉంటుంది. అప్పుడు వెన్ డిఓపి టెల్స్ లైక్ సార్ ఇఫ్ వీ కుడ్ డూ దిస్ ఇన్ దిస్ స్టైల్, దిస్ కలర్స్, ఇఫ్ యూ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ టోన్ టు ఎన్హాన్స్, sometimes a director will ask for a particular look. So how to derive that? What kind of costumes we need? So colors, everything. So we sit a lot with costume designers and everybody. We almost before shoot we come to a conclusion what kind of color palette we are going to follow. సూపర్. ఏ కలర్స్ డిఓపి గారు యాక్సెప్ట్ చేయరు? DOP is generally నాకు కాదు, బట్ వాట్ ఐ ఫౌండ్ ఇస్ వైట్ అంటే కొంచెం అందరూ భయపడతారు. అండ్ దెర్ వాజ్ అ మిత్, ఒక టైంలో వైట్ అంటే అన్కంట్రోలబుల్ అయిపోతుంది, సో వైట్ బర్న్ అయిపోతుంది, అలాంటి ఇదన్నీ ఉంటుంది. సో వైట్ మేజర్గా ఇట్ ఈస్ అ బిగ్ ట్రబుల్ యాక్చువల్లీ. బట్ నవ్ డేస్ వాట్ ఆల్ ద రాంగ్స్ ఆర్ బికమ్ రైట్. మనం ఇప్పుడు బర్న్ ఇస్ అ నీడెడ్ థింగ్. It enhances your mood or something. So nowadays it's not like that. యా సార్, దీనికి ఏమైనా కోర్సెస్ ఉంటుందా సినిమాటోగ్రఫర్కి? సో ఫ్రేమింగ్స్ కోర్సెస్ కానివ్వచ్చు, సో అది ఏమైనా లెర్నింగ్ ఉంటుందా? Lot of courses are there. వరల్డ్ వైడ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది, ఇండియా లెవెల్లో ఉంటుంది. Pune has produced a lot of fantastic DOPs like that. It is more of theoretical and creative, everything, framings, they teach you compositions, everything. So basically they train you to trigger the mind. ఎలా చూడాలి, రూల్స్ ఏంటి, ఏం చేయాలి చేయకూడదు అన్నీ కూడా మాట్లాడతారు. ఓకే. సో ఎనీవన్ దట్ బేస్ ఇస్ నీడెడ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ అ వెరీ హెల్ప్ఫుల్ థింగ్. ఓకే, సూపర్. Like an architect, no, you generally by experience constructing something and learning, then coming to that makes a lot of difference, no? Same thing happens. ఎస్, ఆల్మోస్ట్ ఐ థింక్ 1999 అంటే 2000 అంటే 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు సినిమాటోగ్రఫర్లో. సార్ అండ్ వన్ మోర్ థింగ్, అంటే సినిమాటోగ్రఫర్లో ఎక్కువగా బీచ్ వ్యూ అనగానే వైట్ డ్రెస్సెస్ వేసుకోమంటారు. వైట్ అంటే బీచ్ రిలేటెడ్ షూట్ అంటే కదా. ఇప్పుడు అన్ని దట్ ఈస్ ఆల్ చేంజ్ చేంజ్. నౌ ఇట్ ఈస్ మోర్ లైక్ దర్ ఈస్ నో పర్టికులర్ ఫిక్సేషన్ లేదు. సార్ ఎక్కువగా మీరు ఏ కెమెరాస్ని లైక్ చేస్తారు? కెమెరాస్, యా, I am very comfortable with Arri, whatever Arri Flex, those cameras. Even Red, a lot of cameras came, Sony came, everything came. But somewhere I see Arri is, they are very slow in the race, but they are very reliable. They almost get you near film experience. యా సార్, ఆర్టిస్ట్లకి 2 hours వరకు ఒక షీట్ ఉంటుంది, 9 to 6 ఒక షీట్ ఉంటుంది, కాల్ షీట్ ఇలా ఉంటుంది. బట్ సినిమాటోగ్రఫర్కి అలా ఉండదు కదా. Actually, DOPs are the only persons, they won't get a single minute break. Even between a shot, a director can relax, discuss with next shot content or whatever it is. But we are always getting ready for the next shot. ఓ మై, Always getting ready for the next. లొకేషన్స్ చూసుకోవాలి, నెక్స్ట్ కాంటెంట్ చూసుకోవాలి, నెక్స్ట్ షార్ట్ చూసుకోవాలి, ఆర్టిస్టులు ఎవరో చూసుకోవాలి, కాంబినేషన్ ఎవరో చెక్ చేసుకోవాలి, ప్లేస్మెంట్ చెక్ చేసుకోవాలి, లైటింగ్ చెక్ చేసుకోవాలి Yeah. కదా, కలర్ Yes, కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి. ఓ మై గాడ్. సార్ మైనర్ని కూడా మీరు చెక్ చేస్తారు కదా, ఇక్కడ ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ Yes, ఇలా yes, లేదు, yes, ఐబ్రోకి ఇక్కడ పెన్సిల్ ఉంది, ఇక్కడ లేదు. Yes. సో హెయిర్ ఇలా ఒక్క సింగిల్ హెయిర్ ఇలా నిలబడింది. సో ఇంత పర్టికులర్ మైనర్ని కూడా అసలు Yes, 2 everything. ఐస్తో ఆ లెన్స్లో ఉన్నదని ఎలా సార్ అది? Everything will go into the mind. మనం అబ్జర్వేషన్లోనే ఆర్టిస్ట్కి చిన్న చిన్న ఇదన్నీ ఉంటా కూడా అన్నీ తెలిసిపోతుంది. సెట్లో Makeup ఎవ్వరు differences. సెట్లో ఎవ్వరు ఎలా ఉన్నా యాజ్ ఎ డిఓపి మాత్రం ఏ మైండ్లో ఎలాంటి టెన్షన్స్ వరీస్ లేకుండా మాత్రమే ఉండాలి.
Yes. ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ. Yes, because this is the only place where మీరు అన్ని షూట్ చేసిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ద సెకండ్ ఛాన్స్ టు కరెక్ట్ ఇట్. ఎస్ వన్స్ బర్nt, దట్స్ ఆల్. లైఫ్ లాంగ్ వీ హ్యావ్ టు రిగ్రెట్ అబౌట్ ఇట్. ఎస్ ట్రూ. సార్ అసలు అంటే ఈ క్వశ్చన్ అడగచ్చు అడగకూడదు కానీ మీరు చెప్పేయాలి. సో మీ ఇనీషియల్ డేస్లో అంటే లైక్ 1999 ఆర్ అసిస్టెంట్ డిఓపిగా వర్క్ చేసేటప్పుడు మీ శాలరీ ఎలా ఉండేది? ఇప్పుడు ఒక ఫిలింకి మీరు ఎలా చార్జ్ చేస్తున్నారు? సాలరీ గురించి యాక్చువల్లీ ఇట్స్ అ నైస్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీల్ దట్ వెన్ నేను అసిస్టెంట్గా జాయిన్ అయినప్పటి నుంచి టిల్ మై సెకండ్ ఫిలిం ఐ డెంట్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ వేర్ యూ కెన్ గెట్ మనీ. నాకు ఫస్ట్ వెన్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఆల్మోస్ట్ 7 years అసిస్ట్ చేశాను. ఈ టైంలో వీ యూస్ టు గెట్ కన్వేయన్సెస్ ఆర్ నాట్ ఈవెన్ వీఆర్ నాట్ పెయిడ్ బిగ్. బట్ ఐ థింక్ దట్ టైమ్ జస్ట్ ఇమాజిన్ యూ గెట్ వాట్ ఎవర్ మనీ యూ వాంట్. ఎక్కడో మైండ్ సెటిల్ అయిపోతుంది కదా, ఎంత సేఫ్గా ఉన్నాం, మనం ఎందుకు ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళాలి అని ఒక మైండ్ వస్తే దట్ ఈస్ ద ఫాల్ వేర్ ఇట్ స్టార్ట్స్. బట్ ఆ టైంలో మై ఇంటెన్షన్ వాజ్ టు లెర్న్ ద క్రాఫ్ట్. ఒక కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే. కాలేజ్ ఈజ్ నాట్ పేయింగ్ అస్, నో, వీఆర్ ఓన్లీ పేయింగ్ ద కాలేజ్ అండ్ లెర్నింగ్. సో అప్పుడు 7 years నేర్చుకున్నారు. 7 years. అంత Only టైంలో travelling నాట్ బిగ్ charges. మనీ అండ్ ఆల్ కేమ్. ఓకే Basics we used to get conveyances and other things. Batas we used to get. That also not, particularly camera department doesn't get wages like other departments. So it is a small beta which will be used for your very basic needs. 1993, 94 ఆ టైంలో బేటాస్ ఉండేవి. Yes, True. even till it was there. beta. ఇప్పుడు కూడా ఉంటుంది అది. But only thing what I'm saying is that is the period where it is not about the salary, it is about what we are learning, because that gave a base nunche tarvata independent cameraman. Today now I have a own house, I'm living comfortably. All those things are just because of those 7 years invested on the craft. Yeah, that passion. సార్ చాలా మంచిగా ఆన్సర్ ఇచ్చారు కానీ ఫిగర్ మాత్రం చెప్పలేదు. See, now it varies depending on the dates and the heroes, budget of the film, everything designs. ఓకే, అంటే పర్టికులర్ బడ్జెట్ కాకుండా సో ఎలా ఎలా క్రాఫ్ట్ అనేది పెరిగింది? ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ యాజ్ అ ఇండిపెండెంట్ సినిమాటోగ్రాఫర్, నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ 10 times. సూపర్. But see, actually in our country we are not paid actually for the content what we are doing. Whereas when you go observe the foreign countries, any job they are like they charge hours basis le మాట్లాడతారు. వీక్లీ ఇన్ని అవర్స్ వర్క్ అలా మాట్లాడతారు. అది ఎలా ఉంటాయి సార్? అది ఎలా చార్జెస్ ఉంటాయి వీక్లీ? ఒక టాప్ డిఓపి అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే అనుకోండి, పర్ డే ఐఎమ్ గోయింగ్ టు వర్క్ 8 hours. సో పర్ డే గివ్ మీ 5 lakhs 4 lakhs అలా ఉంటుంది అది ఓకే. కాస్ట్. 5 lakhs So, 4 to 5 like, lakhs per day, 8 Yeah, hours, only 8 hours work. yeah, I'm telling this is a very much variable thing, depends on the thing what we are doing. Okay. But it might be a very passionate small film. ఆ ఫిలింకి వెళ్తున్నప్పుడు these things doesn't matter. When we are working in a big production, we spend a lot of effort for that. ఆ టైంలో that payment is completely different. సూపర్, ఎక్సలెంట్ సార్. సార్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఏ యాక్టర్కి డిఓపిగా చేయాలని ఏమైనా ఉందా? అంటే వీళ్ళతో ఇంకా చేస్తే బాగుంటుంది తలైవా? See, actually what happens is ఒక ప్రొఫెషన్లో when we beginning glitches నుంచి భయం నుంచి when we learn the craft, when we are confident about the craft, then we go towards more matured. As the maturity goes, age also ascends. సో అప్పుడు ఒక టైంలో ఏమవుతుందంటే వీఆర్ లుక్డ్ సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ లైక్ దట్. బట్ ఐ థింక్ ఇట్స్ అ మిత్. నా నమ్మకం నాకు ఇప్పుడు ఐ వాంటెడ్ టు వర్క్ విత్ విజయ్ దేవరకొండ, నాని, ఆల్ ద న్యూ కమర్స్ ఐ వాంట్ టు వర్క్. లైక్ ఎలా నేను స్టార్ట్ చేసినప్పుడు మహేష్ గారు అందరూ దే వర్ ఆల్ లైక్ అప్పుడే దే ఆర్ కమింగ్ ఇన్ దట్ ఒక బిగినింగ్ రైజింగ్ ఏరియాలో ఉన్నారు ఆ టైంలో. సో అలాంటి ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు.
So I would love to work with Nani and all. I love a lot because the way he select the scripts and everything. యెస్ యెస్ So all the newcomers యా who యా are very good. నాని గారి మూవీకి హాయ్ నాన్న ఐ థింక్ సో Uh, మీరు ఏ మూవీకి చేశారు సార్ Nani ఇంకా నేను చేయలేదు. ఇంకా నాని గారిది Yeah. చేయలేదు దేవరకొండ విజయ్ దేవరకొండ గారిది No, ఇంకా ఇంకా చేయలేదు.